నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తుంటే కాంగ్రెస్ పొమ్మన లేక పొగబెట్టి బయటికి పంపిన విషయాన్ని విస్మరించి మాట్లాడడం తగదు. వైసీపీ జిల్లా అధ్యక్షులు నగర మేయర్ సురేష్ బాబు స్పష్టీకరణ. భక్తుల మనోభావాలను గుర్తించకుండా రెవెన్యూ అధికారులు నవగ్రహ విగ్రహాలను తొలగించడం దారుణం. తహసీల్దార్ క్షమాపణ, విగ్రహాల పునర్నిర్మాణ హామీతో సమస్య పరిష్కారం. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నిరుపేదలకు నవరత్నాలు కార్యక్రమం ద్వారా అనేక సంక్షేమ పథకాలు. వైఎస్ఆర్ ఆసరా చెక్కు పంపిణీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమ పార్టీ నాయకుల పట్ల ఏకపక్షంగా వ్యవహరించడం తగదు. కలెక్టర్కు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఫిర్యాదు. కడప నగరంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణంలో తొలగించిన నవగ్రహాల విగ్రహాలపై తలెత్తిన ఆందోళన నేపథ్యంలో తహసీల్దార్ బహిరంగ క్షమాపణలు చెప్పి ధ్వంసమైన విగ్రహాలను అదే ప్రాంతంలో పునర్నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో 2 రోజుల పాటు కొనసాగుతున్న ఆందోళన ముగిసింది. కడప నగరంలోని తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు చేసే క్రమంలో అతి పురాతనమైన నవగ్రహ విగ్రహాలను కూల్చివేయడంపై అన్ని రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తహసీల్దార్ తీరును తప్పుపడుతూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున చేరుకున్న అన్ని పార్టీల నేతలు విగ్రహాలను తొలగించిన తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని, వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అనంతరం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న నేతలు కార్యాలయంలోకి చొరబడే యత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితులు అదుపు తప్పే అవకాశాలు ఉండడంతో ఆర్డీఓ మధుసూదన్ కల్పించుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న తహసీల్దార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందించారు. ఎంఆర్ఓ కార్యాలయంలో ఆర్డీఓ, డీఎస్పీ, ఇతర అధికారులు చర్చించి ఆందోళనకారుల డిమాండ్లను ఒప్పుకున్నారు. తహసీల్దార్ శివరామరెడ్డి ఆందోళన చేస్తున్న ప్రదేశానికి వచ్చి బేషరతుగా క్షమాపణలు చెప్పారు. గుడికి హద్దులు, రహదారి ఏర్పాటు చేసి హిందూ సంఘాల పెద్దలు మరియు ఆలయ నిర్వాహకుల సమక్షంలో ధ్వంసమైన విగ్రహాలను అదే ప్రదేశంలో పునర్నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడంపై నగర వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జై శ్రీరామ్. కడప నగరంలో ఫైర్ స్టేషన్ మరియు ఎంఆర్ఓ ఆఫీసులో ఆవరణలో ఉన్నటువంటి నాగప్రతిష్ఠ యొక్క అన్ని విగ్రహాలను తొలగించినటువంటి ఎంఆర్ఓ గారు, ఆయనకు ఏ అధికారులు ఆయనకు సలహా ఇచ్చారు, ఎవరు ఆ విధంగా చేశారు? కేవలం హిందువుల మీద దాడి మాత్రమే ఇది. ఒక ఉన్నటువంటి ఆలయము ఎవరికి అడ్డురానటువంటిది, ఎటువంటి పరిస్థితులలోనూ ఎవరికి ఇబ్బంది లేనటువంటిది. ప్రతి నాగల చవితి రోజు చాలా మంది అక్క చెల్లెమ్మలు మరియు ముస్లిం సోదరులు కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేసుకున్నటువంటి ప్లేస్ అది. కానీ ఎంఆర్ఓ గారికి మాత్రమే అడ్డొచ్చింది. ఆయనకు ఎవరు ఆదేశాలు ఇచ్చారు? ఆయన సమాధానం చెప్పాలి. మేము 24 గంటలైంది ఎంఆర్ఓ గారి మీద 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఇంతవరకు కంప్లైంట్ రిజిస్టర్ కాలేదు. అతని మీద అరెస్ట్ ఖచ్చితంగా చేయాలి అతన్ని. ఇంతేకాకుండా కడప నగరంలో ఎన్నో ప్లేసులు ఉన్నాయి. ఇక్కడ జట్కా పార్కింగ్ ప్లేస్ ఉంది, దాని దగ్గరికి పోయినారు ఇంతకుముందు. కానీ అక్కడ పోయినటువంటి వ్యక్తులు అక్కడ చేయలేనటువంటి పరిస్థితులలో ఇక్కడ హిందూ దేవాలయాల మీదనే ఎందుకు చేయాలి? అంతేకాకుండా ఈ అధికారులు ఏవైతే గుళ్ళ మీదకి వస్తున్నారో, హిందూ ఆలయాల మీద ఏ విధంగా దాడులు చేస్తున్నారో వీళ్ళని ఖచ్చితంగా ఖండించాలి. ఎంఆర్ఓను సస్పెండ్ చేసి అతని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. తన తండ్రి మరణానంతరం వైఎస్ జగన్ దివంగత నేత ఆశయాలను కొనసాగించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ పొమ్మనలేక పొగబెట్టి బయటకు పంపిన విషయాన్ని విస్మరించి మాట్లాడడం ఏమాత్రం సమంజసం కాదని వైసీపీ జిల్లా అధ్యక్షులు నగర మేయర్ సురేష్ బాబు తెలిపారు. కడప నగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గల తన ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే అది ఒక్క వైఎస్ఆర్ వల్లేనని తెలిపారు. వైఎస్ఆర్ మరణానంతరం వైఎస్ జగన్ తన తండ్రి ఆశయాలను కొనసాగించాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులకు గురి చేసిందన్నారు. అటువంటి పరిస్థితుల్లో తండ్రి ఆశయాలు, అన్న ఆశయ సాధనకు షర్మిల పాదయాత్ర చేసినట్లు ఆయన చెప్పారు. షర్మిలతో నాడు తామంతా కలిసి నడిచామన్నారు. అలాంటి షర్మిల ఇప్పుడు మాట్లాడడం బాధకు గురి చేస్తుందన్నారు.
కాంగ్రెస్ తొత్తుగా మారి తెలంగాణలో వైఎస్ఆర్ పార్టీ మూసివేసి వైఎస్ జగన్ ఏమీ చేయడం లేదని, పథకాలు అమలు కావడం లేదనడం బాధాకరమన్నారు. బ్రహ్మంసాగర్ జలాశయాన్ని సోనియా చేతుల మీదుగా ప్రారంభిస్తే 18 టీఎంసీలు నిల్వ ఉంచిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనన్నారు. కడప, అనంతపురం జిల్లాలను సస్యశ్యామలం చేసిన చరిత్ర వైసీపీదని, తండ్రి ఆశయం కోసం కొప్పర్తిలో పరిశ్రమలు, బద్వేల్లో సెంచురీ పరిశ్రమను రికార్డు సమయంలో పూర్తి చేసిన ఘనత జగన్ అన్నదని అన్నారు. ఉక్కు పరిశ్రమ ఒకరు అనుకుంటే పూర్తయ్యేది కాదని, అనుమతులు కేంద్ర పరిధిలో ఉంటాయన్నారు. గతంలో 5 ఏళ్లు టీడీపీ బీజేపీతో భాగస్వామ్య పార్టీగా ఉండి ఏమీ చేయలేకపోయిందని అన్నారు. కేంద్రం నుంచి పైసా తీసుకురాలేక అప్పుల రాష్ట్రంగా మార్చినట్లు ఈ సందర్భంగా ఆరోపించారు. ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తుంటే షర్మిల మాట్లాడడం సమంజసం కాదన్నారు. షర్మిల అంటే తమకంతే ఎంతో గౌరవం ఉందని, కానీ చేస్తున్న అభివృద్ధిని చూడకుండా మాట్లాడడం బాధాకరమన్నారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పులివెందులలో జరిగిన అభివృద్ధిని చూసి విమర్శించడం తగదన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య పార్టీ మారి తమ విధానాలు నచ్చలేదని మాట్లాడుతున్నారని, ఆయన ఏమీ మాట్లాడిన సమయంలోనే ఎమ్మెల్సీ ఇచ్చామని, పదవి కావాలంటే ప్రతిపక్షాలపై విమర్శలు చేయమంటున్నారని చెప్పడం తగదని సురేష్ బాబు హితవు పలికారు. ఈ సమావేశంలో వైసీపీ నేతలు, కార్పొరేటర్లు సుబ్బారెడ్డి, సూర్యనారాయణరావు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితులు అప్పుడు ఉండేటి కాంగ్రెస్లో, కానీ రాజశేఖర్ గారి పరిపాలనలో, ఆయన మదిలో తూచిన ఆలోచనలో, ఆయనకు వచ్చిన సంక్షేమ పథకాల్లో ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, 108, 104, రైతులకు పూర్తిగా రుణమాఫీ చేసి 9 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం భారతదేశంలోనే ఎవరు ప్రవేశపెట్టిన పథకాలని ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ గారు ప్రవేశపెట్టినారు. కాబట్టే 2009లో 156 అసెంబ్లీ స్థానాలు, 33 పార్లమెంట్ స్థానాలు, భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో ఒక ఆంధ్ర రాష్ట్రమే 33 పార్లమెంట్ స్థానాలు ఇచ్చి తిరిగి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చిన వ్యక్తి అటు కేంద్రంలోనూ అటు రాష్ట్రంలోనూ రాజశేఖర్ గారి జన్మించడం వల్లనే జరిగింది. తాను సంక్షేమ పథకాల కోసం తన తండ్రి మరణాంతరం తన తండ్రి పెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగడం లేదని, దాన్ని ఖచ్చితంగా కొనసాగించే విధంగా మీరు తేవాలని పొమ్మనక పొగపెట్టి బయటికి పంపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆవిర్భావించినది కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ 2014లో ఎన్నికల ముందు తన అన్నైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కుట్రల వలన జైలుకి పోయినా కానీ మా పార్టీ నాయకురాలుగా, ఆ రోజు మేము అభిమానించే నాయకురాలుగా వైఎస్ షర్మిలమ్మ గారు పాదయాత్రని మేమందరము ఆమె చేదోడు వాదోడుగా ఉంటూ, ఆమె తన తండ్రి ఆశయాల కోసం, తన అన్న సాధన కోసం, ఆమె కూడా మా పార్టీ కోసం ఎనలేని కృషి చేసిందని మేము ఘంటాపథంగా చెప్తాం. అధికారంలోకి వచ్చాము. ఈరోజు 4 సంవత్సరాలు ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఎన్నికల ముందు వాళ్ళు పెట్టే తైలం కోసం పోయి అన్ననే విమర్శించే స్థితికి వచ్చిందంటే శరీరం చూసి జాలి వేస్తుంది, బాధేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి 4.5 సంవత్సరం నువ్వు మాట్లాడలేని వ్యక్తివి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు తొత్తుగా తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మూసేసి, తెలంగాణ నా సాధన, నా ఇల్లు తెలంగాణనే, నేను నా భర్త పుట్టింది జన్మించిందని తెలంగాణ పార్టీలోనే ద్రోహం చేసి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఇది నా పుట్టినిల్లు, తన అన్న బీజేపీకి తొత్తుగా వేరేస్తున్నాడు, ఏమి అభివృద్ధి కార్యక్రమం చేయడం లేదు, ఏమీ చేయలేదని మాట్లాడడం హసస్సుగా ఉంది. షర్మిల మాటలు నిజంగా జిల్లాకు వచ్చి జిల్లాలో అభివృద్ధి కార్యక్రమం జరగడం లేదు,
సాగునీటి ప్రాజెక్టులు ఇద్దరికి ఏమీ పట్టించుకోవడం లేదు అని మాట్లాడే వ్యక్తిని చూసే జాలి వస్తుంది. తన తండ్రి హాయంలో జాతికి అంకితం ఇచ్చిన బ్రహ్మసాగరం ప్రాజెక్టులో 11 టీఎంసీలు పెట్టిన ఘనత సోనియా గాంధీనే ఆమెతో వచ్చి ఓపెన్ చేసి బ్రహ్మసాగరంని ఆ రోజు రాజశేఖర్ గారు 13 టీఎంసీ నీళ్ళు పెడితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 0 to 18.800 కోట్ల రూపాయల నిధులు కేటాయించి యుద్ధ ప్రతిపాదన కంప్లీట్ చేసి ఈరోజు జాతికి అంకితంతో 18 టీఎంసీ నీళ్ళు పెట్టిన ఘనత ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు. SR1లో కానీ SR2 కానీ సరవరాయరు కానీ వామికొండ కానీ గండికోట కానీ ఈరోజు గండికోట ముప్పు వాసులకు అందరికీ 1000 కోట్లు ఇచ్చిన ఘనత కానీ గత ప్రభుత్వాలు గత పాలకులు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏది చేయనటువంటిది ఏ రోజు కానీ తెలుగుదేశం ప్రభుత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కానీ 4 టీఎంసీలు పెట్టిన పాపాన పోలేదు. గండికోటలో ఈరోజు 26 టీఎంసీ నీళ్ళు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ఎంత వెనుకబడిన ప్రాంతం అంటే కడపని అనంతపురిని పూర్తిగా సస్యశ్యామలు చేసి ఈరోజు కూడా గండికోట బ్రహ్మసాగరం సరవరాయరు వామికొండలో చిత్రావతిలో అన్నిటిలో కూడా ఇంత తీవ్రమైన వర్షాలు లేకున్నా కానీ ఈరోజు 30 టీఎంసీల లెక్క దగ్గర ఉండే చరిత్ర మాది. ఈరోజు తన తండ్రి ఆశయాల కోసం కొప్పర్తిలో 4000 ఎకరాలు ఇండస్ట్రియల్ క్యాడర్గా ఇస్తే దానికి నిధులు కేంద్రం నుంచి తీసుకుని వచ్చి 350 కోట్ల రూపాయలతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తూ ఆడి పరిశ్రమలు తీసుకొచ్చే ఘనత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు సెంచరీ ఫాక్స్ యుద్ధ ప్రతిపాదన ఒక సంవత్సరంలో తీసుకొచ్చి ఈరోజు జాతికి అంకితం ఇచ్చి పరోక్షంగా ప్రత్యక్షంగా 6000 మందికి ఉద్యోగాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. నిజంగా బద్వేల్ ప్రాంతంలో పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. ఆ ప్రాంతంలో కూలీ పనులు చేయలేక ఏమీ లేక ఇండస్ట్రియల్ క్యాడర్ లేక ఆ ప్రాంతవాసులు కొన్ని వేల మంది కువైట్కి దుబాయ్కి సౌదీకి పోయి బతుకుదెరువు చూసుకునే పరిస్థితుల్లో ఈరోజు సెంచరీ ఫాక్స్ అనేది యువతకి అందరికీ ఆదర్శంగా తీసుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు పట్టించి ఈరోజు అప్పుల రాష్ట్రాన్ని ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం నుంచి నిధులు తీసుకొని రాలేదు. తండ్రి ప్రవేశపెట్టిన కడపాటు బెంగళూరు చిరకాల కోరిక అనేది నెరవేర్చలేదని ఈరోజు నువ్వు మాట్లాడతావు. గత పాలకులు మీరు నిర్లక్ష్యం చేశారా లేదా? మామూలు నిర్లక్ష్యం అంటావు. కేవలం తైలాలకి వాళ్ళ మాటలకి వాళ్ళ పార్టీలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదు. శ్రీరమణమ్మ గారు, నువ్వంటే మాకు అభిమానం. మా పార్టీకి వెన్నుంటుండి మా పార్టీలో గెలిపించిన దాంట్లో నువ్వు కూడా ఒక వ్యక్తివి. అందరము నేను ఎంతో గౌరవించే వాళ్ళు ఉన్నారు. కేవలం నీ అధికారం కోసం సొంతాన్ని విమర్శించే కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే కార్యక్రమం చేయకూడదు. ఈ ప్రాంతవాసులకి జగన్మోహన్ రెడ్డి గారికి అభినవ సంబంధాలతో ఆ కుటుంబానికి ఎల్లవెల్ల ఓటమిరిగిన నాయకుల్లా గెలిపిస్తున్న వ్యక్తులకి ఈ జిల్లాకి అంతో ఇంతో మేలు చేసే కార్యక్రమం ఉంది తప్ప ఈ ప్రాంతాన్ని ఏమి సర్వనాశనం చేయాలని ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఒక్క రూపాయి నిధులు పెట్టిన పాపాన పోలేదు. తెలుగుదేశం పార్టీ 14 సంవత్సరాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నువ్వు తెలుగుగంగ ప్రాజెక్టుకి కేవలం ప్రతి సంవత్సరం 10 కోట్లు ఇచ్చి జీపు రిపేర్ల ఖర్చులు ఆ శాలరీస్కి ఇచ్చినావు తప్ప తెలుగుగంగని పూర్తి చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి కూడా కాదు. రాజశేఖర్ గారు వచ్చినదే ఇమ్మీడియట్గానే బ్రహ్మసాగర్ని 1.5 సంవత్సరం జాతికి అంకితం ఇచ్చి సోనియా గాంధీతోనే జాతికి అంకితం ఇచ్చిన వ్యక్తి రాజశేఖర్ గారు. ఈరోజు పులివెందులో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీ ఎల్లో మీడియా ఉందని మీ ఎల్లో పేపర్ ద్వారా పేపర్లో రాయడం అనేది చాలా బాధాకర విషయం. నిజంగా ఇంకొక వ్యక్తి మాట్లాడతాడు, పొమ్మని లేదు రమ్మని లేదు, ఎప్పుడు వచ్చినాడో ఎప్పుడు పోయినాడో మాకే తెలియదు. సిఆర్సి రామచంద్ర గారు ఎంతో పెద్ద వ్యక్తి, గౌరవిస్తాం. మా పార్టీలో చేరేటప్పుడు పార్టీ 2 నెలల ముందు ఒక సామాజిక నాయకుడు మా పార్టీకి వచ్చేది ఎంతోగా ఆహ్వానించాం, చేశాం. 2019 ఎన్నికల్లో ఆయన మనస్సాక్షికి తెలుసు
కడప వరకు ఎంతవరకు ఇక్కడే పుట్టాడు, ఈయన శాసనసభకు ఎన్నికైనాడు, మాతో పాటు మేము ఎన్నికల్లో తిరుగుతున్నాం. ఆయన కూడా ఈరోజు తిరిగినా కూడా తిరగకపోయినాడా చేరాడు కదా అని అనుకున్నాం. ఈరోజు మా పార్టీలో చేరిన తర్వాత 1 సంవత్సరానికి ఎమ్మెల్సీ ఇచ్చినారు. మా విధి విధానాలు నచ్చలేదంట. విధి విధానాలు నచ్చలేనప్పుడు ఆ రోజు ఎమ్మెల్సీ ఇచ్చేప్పుడే తీసుకోకుండా ఉండాల్సింది. నువ్వు 1 సంవత్సరం తర్వాత ఎమ్మెల్సీ తీసుకొని మీరే ప్రెస్ వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది మిత్రులు, మీరే ఆయన ప్రెస్ మీట్కి పోతే జగన్మోహన్ని పొగిడినాడు. ఎవరన్నా పొగిడితే ఎమ్మెల్సీ ఇస్తారు, నువ్వు పొడకముందే ఎమ్మెల్సీ ఇచ్చినాము, మళ్ళీ పొగిడినావు, మళ్ళీ విధి విధానాలు నచ్చలేదంటావు. వయసు పెద్ద, మేము అందరం గౌరవిస్తాం. ఆ వయసు రీత్యా ఆ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలి నేను ఒక్కతూరి అడుగుతున్నా తప్ప కేవలం ఎన్నికల ముందు మా మీద బురద తెల ఉన్నది పెద్ద మనిషికి తరహాకి అనికి విలువ కాదు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పేద వర్గాలకు నవరత్నాలు కార్యక్రమం ద్వారా అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబులు తెలిపారు. ఈరోజు స్థానిక శంకరపురంలోని స్కౌట్ హాల్ ఆవరణలో నగరపాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారుల సభను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ప్రభుత్వ పథకాల క్యాలెండర్ను ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం ఒక్క జగనన్న ప్రభుత్వమేనని తెలిపారు. మహిళల సమగ్ర అభివృద్ధి, ఆర్థిక సాధికారతలో భాగంగా ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా పేరుతో పథకాన్ని ప్రవేశపెట్టి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలకు ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ఈ పథకంలో మహిళల కుటుంబాలలో వెలుగులు నింపడమే జరుగుతోందని తెలిపారు. అర్హత ఉన్న చివరి వ్యక్తి కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని సందర్భంగా తెలిపారు. మహిళా పక్షపాత ప్రభుత్వంగా అక్క చెల్లెమ్మల జీవితాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ చైతన్యానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి, నగర మేయర్ వైఎస్ఆర్ ఆసరా మెగా చెక్కును లబ్ధిదారులకు అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు అహ్మద్ బాషా, అఫ్జల్ ఖాన్, జయచంద్రారెడ్డి, తోట కృష్ణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ బంగారు నాగయ్య, కార్పొరేటర్లు సూర్యనారాయణరావు, షేక్ మహమ్మద్ షఫీ, రామకృష్ణారెడ్డి, నాగేంద్ర, మల్లికార్జున, బండి ప్రసాద్, త్యాగరాజు, సుబ్బారెడ్డి, కిరణ్, రామలక్ష్మణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీకేం చెప్పాడు? ఎన్నికల ముందు డాక్రా అక్క చెల్లెమ్మలకందరికి కూడా పూర్తిగా బేషరతుగా మీ రుణమాఫీ చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు 2014లో చెప్పి మరి మోసం చేశాడా లేదమ్మా? 5 ఏళ్లలో మీకు రుణమాఫీ చేశాడా? చేయలేదు. మరి ఈరోజు మన జగనన్న ఈ ప్రభుత్వంలో మరి మా నాయకుడు చెప్పినట్టుగా 4 విడతల్లో మీకు సంబంధించిన రుణం కానీ మరి మీకు సంబంధించిన ఏదైతే వడ్డీ 4 విడతల్లో ఇస్తానని చెప్పి మరి ఈరోజు 4వ విడత రేపటి నుంచి మీ అకౌంట్లో పడబోతుంది. మరి ఇప్పటికే 3 విడతలు మీ అకౌంట్లో పడిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు ఏ పథకం తీసుకున్నా కూడా చూడండి, ప్రతి పథకం కూడా ఈరోజు మహిళలకు చెందుతుంది. మరి ఈరోజు అమ్మఒడి ఎవరి అకౌంట్లో పడుతుందమ్మా? మహిళల అకౌంట్లో పడుతుంది. ఆసరా డబ్బులు రుణమాఫీ డబ్బులు ఎవరి అకౌంట్లో పడుతున్నాయి? మీ అకౌంట్లో పడుతున్నాయి. మరి ఈరోజు విద్యా దీవెన ఎవరి అకౌంట్లో పడుతుంది? మీ అకౌంట్లో పడుతుంది. వసతి దీవెన ఎవరి అకౌంట్లో పడుతుంది? మీ అకౌంట్లో పడుతుంది. చేయూత ఎవరి అకౌంట్లో పడుతుంది? మీ అకౌంట్లో పడుతున్నాయి. మరి ఈ రకంగా ఏ పథకం తీసుకున్నా కూడా మరి ప్రతి పథకం కూడా మరి ఆ డబ్బులు మహిళల అకౌంట్లో ఈరోజు ఎందుకు ఇస్తున్నారంటే మా ముఖ్యమంత్రి గారు మరి ఈ ప్రభుత్వము మహిళా పక్షపాతి ప్రభుత్వం. మరి ఎందుకంటే ఆ కుటుంబ బరువు బాధ్యతలు మోసేది మరి ఒక మహిళ కాబట్టి మరి ఆ మహిళ చేతిలో డబ్బులు పెడితే మరి ఆ డబ్బులు సద్వినియోగం అవుతాయి. ఆ పురుషుల చేతిలో మరి మొగాళ్ల చేతిలో పడితే మరి ఆ డబ్బులు వృధా అవుతాయని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం భావించి మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భావించి మరి ఈరోజు ప్రతి పథకం కూడా ఈరోజు మీ అకౌంట్లో మీ చేతుల్లో ఈరోజు డబ్బులు పెట్టడం జరుగుతుంది. మన ఇంటికి ఎవరు రాకపోయినా, సాహసం చేయకపోయినా కూడా మన వాలంటీర్లు, మా సచివాలయ సిబ్బంది వాళ్ళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మరి వాళ్ళందరూ కూడా మీ ఇంటికి వచ్చి మరి చిరునవ్వుతో మీ చేతుల్లో అమ్మా జగనన్న ఈ పెన్షన్ డబ్బులు పంపించాడని చెప్పి, అవ్వా జగనన్న పెన్షన్ డబ్బులు పంపించాడని చెప్పి మన చేతుల్లో డబ్బులు పెట్టిపోయిన పరిస్థితి మనం చూశాం. మరి ఆ కష్టకాలంలో కూడా మనకు అన్ని రకాలుగా నిత్యావసర వస్తువులు అయితేమి, కూరగాయలు అయితేమి, బియ్యం అయితేమి అన్ని కూడా సరఫరా చేసిన ప్రభుత్వం
ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ అన్ని వీధులు తిరుగుతాడు. సంక్రాంతి అయిపోతానే మళ్ళా వెళ్ళిపోతాడు, మళ్ళా సంక్రాంతికి వస్తాడు. అందుకే ఈ ఎన్నికల వరకు వస్తారు, ఏదేదో కల్లిబల్లి మాటలు చెప్తారు. మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు అప్పుడే మళ్ళీ కనిపిస్తారు వాళ్ళు. మరి అలాంటి నాయకులకు నమ్మద్దండి, మరొక్కసారి మోసపోవద్దండి. మనకు ఎవరు కష్టకాలంలో ఉన్నారో, కష్టకాలంలో ఎవరు ఆదుకున్నారో, ఏ ప్రభుత్వం ఆదుకుందో, ఏ నాయకుడు మనల్ని ఆదుకున్నాడో, మరి ఆ నాయకుడి మనం అండగా ఉండాలి. ఆ నాయకుడికి మనము దీవించాల్సిన అవసరం ఉంది. మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. మనకు మళ్ళీ వైఎస్ఆర్ ఏదైతే డ్వాక్రా రుణమాఫీ రావాలంటే మళ్ళీ జగన్ రావాల్సిందే. మనకు పెన్షన్ రావాలంటే మళ్ళీ జగన్ రావాలి. మన పిల్లలకు అమ్మఒడి రావాలంటే మళ్ళీ జగన్ రావాల్సిందే. మళ్ళీ మనకు చేయూత రావాలంటే జగన్ రావాల్సిందే. మనకు పేదలకందరికి కూడా మంచి జరగాలంటే జగన్ అన్న రావాల్సిందే. రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమ పార్టీ నాయకుల పట్ల ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఇబ్బందులకు గురి చేయడం ఏమాత్రం సమంజసం కాదని టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు. వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ను కలిసిన ఎమ్మెల్సీ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎన్నికలను ప్రశాంతయుత వాతావరణంలో నిర్వహిస్తూ అందరినీ సమాన దృష్టితో చూడాల్సిన అధికార యంత్రాంగం టీడీపీ వారి పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శించడం దారుణమన్నారు. అధికార పార్టీ నేతలపై అనేక కేసులున్నా వారిపై ఉన్న రౌడీ షీట్లు ఎత్తివేయగా టీడీపీ నేతలపై గతంలో ఎప్పుడో నమోదైన కేసులను సాకుగా చూపి చట్ట వ్యతిరేకంగా వ్యవహరించడం దారుణమన్నారు. బైండ్ ఓవర్ కేసుల నమోదులో పోలీసులు తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు. కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకులపైనే కేసులు పెడుతూ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నట్లు స్పష్టమవుతుందన్నారు. నియమ నిబంధనలు పాటించకుండా పోలీసు యంత్రాంగం ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పరిస్థితుల్లో మార్పు రాకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. అలాగే గ్రామీణ రహదారులు పునర్నిర్మించకుండా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 214 కిలోమీటర్ల మంజూరైన రోడ్ల గురించి పట్టించుకోకుండా ఉంటూ ఎన్నికల కోడ్ సమీపిస్తున్న తరుణంలో పనులు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. అలాగే నాయకులకు ఇస్తున్న తుపాకుల లైసెన్సుల గురించి సమాచార హక్కు చట్టం కింద అడిగినా నేటికి అతిగతి లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణ జరిపి నిబంధనలను అతిక్రమించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా ఎన్నికల రోజున ఎన్నికల ప్రక్రియకు విఘాతం కల్పించే విధంగా ఆ గ్రామాల్లోని కొంతమంది వ్యక్తులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగనీయకోకుండా ఇబ్బందులు పెడతారనే ఉద్దేశంతో ఎన్నికల సంఘం అసాంఘిక శక్తులపైన బైండ్ ఓవర్ కేసులు పెట్టమని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ మండలాల్లో ఉన్న పోలీసు అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేవలం ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ వారిపైనే అధికంగా కేసులు పెడుతూ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీని బలహీనపరచాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఏమాత్రం కూడా నియమ నిబంధనలు పాటించకుండా సిఆర్పిసి 107 సెక్షన్ 107 ఏ విధంగా పెట్టాలి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలనే దానిపైన నియమ నిబంధనలు చట్ట నిబంధనలు పాటించుకోకుండా పోలీసు యంత్రాంగం ఇష్టానురీతిగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. సీట్లకు సంబంధించి కూడా హత్య కేసులు ఉండే వాళ్ళపైన రౌడీ సీట్లు తీసేశారు. తెలుగుదేశం పార్టీ మీద గతంలో ఎప్పుడో 20 ఏళ్ల కిందటో 30 ఏళ్ల కిందటో గ్రామాల్లో ఉండే రాజకీయ పరిస్థితుల్లో కేసులు ఏదంటే వాళ్ళని మాత్రం అట్టే కొనసాగిస్తారు. ఇలాంటి పక్షపాత వ్యవహారాలు వద్దు, వాటన్నిటిని కూడా సమీక్ష చేయండి. ఎవరైతే ఈరోజు కూడా వైఎస్ఆర్సీపీ తరఫున అనేక మంది కేసులు ఉన్న వారందరిపైన కూడా రౌడీ సీట్లు ఎత్తివేయడం జరిగింది. వీటన్నిటి కూడా పోలీస్ అధికారులు మార్పు రాకపోతే ఖచ్చితంగా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేస్తాం. అంటే కడప జిల్లా ఎస్పీ పరిధిలో ఎంతమందికి గన్మెన్లు కేటాయించారు, కేటాయించిన గన్మెన్లలో ఎంతమందికి ఎస్ఆర్సీ అనుమతితో కేటాయించారు, ఎస్ఆర్సీ అనుమతి లేకోకుండా ఎంతమందికి ఈ జిల్లాలో గన్మెన్లు కేటాయించారని అడగడం జరిగింది. ఈ రోజు కూడా సమాధానం ఇవ్వలేని పరిస్థితి. అంతేకాకుండా ఎవరికి జిల్లా కలెక్టర్ గన్ లైసెన్సులు ఇవ్వాల్సింది ఎస్పీ గారి ప్రతిపాదనలతో జిల్లా కలెక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారిని కూడా ఆర్టీఐ కింద అడగడం జరిగింది సమాచార అధికారిని. ఈ జిల్లా పరిధిలో ప్రస్తుతం ఈ దినానికి ఎంతమందికి గన్ లైసెన్సులు ఇచ్చారు, గన్ లైసెన్సులు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు, గన్ లైసెన్సులు ఇచ్చేటప్పుడు వాళ్ళ నేర చరిత్ర కూడా పరిశీలించడం జరుగుతుంది. మీరిచ్చిన గన్ లైసెన్సులు ఇచ్చిన వారిలో అనేక మంది దొంగలు, దోపిడీదారులు, కూలీలు అంటున్నారు. ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారని అడిగితే ఈరోజు కూడా సమాచార హక్కు చట్టం ద్వారా అడిగినా కూడా, ఒక ప్రజాప్రతినిధి అడిగినా కూడా చెప్పలేని దారుణమైన దుస్థితి ఈ జిల్లాలో ఉంది. కాబట్టి ఇంతకంటే ఏం చెప్పేదేం లేదు. దీనిపైన కూడా
త్వరలో జరిగే ఎన్నికల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా విచారణ జరిపిస్తాం. రూల్స్ నియమ నిబంధనలు అతిక్రమించిన వారిపైన చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటాం. మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి గత చరిత్రను విస్మరించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. ఆయన రాజకీయ చరిత్ర జిల్లా వాసులందరికీ తెలిసిందేనని, పేకాట క్లబ్బులు, సారాయి దుకాణాలు నడిపించిన ఘన చరిత్ర కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందారన్నారు. అదృష్టం బాగుండి వైఎస్ కుటుంబ మద్దతుతోనే టీడీపీలో ఉన్న తాను ఎమ్మెల్యే అయ్యా ఉన్న విషయాన్ని మర్చిపోరాదన్నారు. రెండవసారి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలిచావని, ఎమ్మెల్యేగా పైరవీలు, ఉద్యోగాల బదిలీలు, అక్రమ ఇసుక పేరుతో అందుకున్న దాడి దోచుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా హైదరాబాద్, బెంగళూరులో వాహనాల దొంగతనాలకు పాల్పడిన చరిత్ర వీర శివారెడ్డిదన్నారు. బెట్టింగ్ రాయుడు అనేది ఆయనకు గుర్తింపు ఉందని, ఇంకొకరి గురించి వీర శివారెడ్డి మాట్లాడే ముందు మొదట తన గురించి తాను తెలుసుకోవాలన్నారు. వైఎస్ జగన్ వల్లే 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా అవకాశం వచ్చిందని, బెంగళూరులో అనేకసార్లు జగన్ను కలిసిన విషయం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. తనపై చేసిన భూ కబ్జాల ఆరోపణలకు ఆయన కట్టుబడి ఉంటూ వాటిని వీర శివారెడ్డి నిరూపించాలని సవాల్ చేశారు. 1000 ఎకరాలు దండుకున్న ఘనుడు చంద్రబాబు అని, ప్రతి జిల్లాలో చంద్రబాబుకు ఆస్తులు ఉన్నాయని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీ రాష్ట్రంలో 175కి 175 సీట్లు కైవసం చేసుకోవడం తథ్యమని అన్నారు. ఎక్స్ఎమ్మెల్యే వీర శివారెడ్డి గారు సో నిన్న ఎమ్మెల్యే వీర శివారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని సో ఈ రకంగా దాంతోపాటు నన్ను అందరినీ కూడా నోరుంది కదా అని నోరు పారేసుకునే కార్యక్రమం చేయడం జరిగింది. సో వీర శివారెడ్డి గారి చరిత్ర అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎటువంటి వాడు, ఏం కథ, ఆయన ఏ నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చాడు, వచ్చిన తర్వాత ఏమేం చేశాడు, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఆయన ముందు గల్లూరు వీరారెడ్డి కొడుకుగా ఆ పేరే ఫేమస్. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ప్యాకట క్లబ్బులు మెయింటైన్ చేసేది, ఇంట్లోనే ప్యాకట ఆడిపించుకునేది, మేజులు ఎత్తేది. మేజులు అంటే ఆటకి ఇంత అని పక్కకు తీస్తారు వీళ్ళందరూ. ఆ నిర్వాహకుడికి ఎవరు ఉన్నారో వాళ్ళకి ఆ డబ్బులు ఇస్తారు. ఆ నిర్వాహకుడు ఆయన వాళ్ళకు కాఫీ, టిఫిన్లు ఇవన్నీ సకల సౌకర్యాలు చేసి వాళ్ళకు మంచిగా ఈ సదుపాయాలు చేసిన దానికి ఇస్తారన్నమాట ఆ మేజులు ఎత్తే కార్యక్రమం. సో ఈ రకమైన స్థాయి నుంచి వచ్చి ఎక్కడ సారాయి, అప్పుడు సారాయంగళ్ళు కూడా ఉన్నాయి, సారాయంగళ్ళు పడుకునేది, దొంగ సారాయి చేసేది, దొంగ బాటిళ్ళు బాటిలింగ్ యూనిటే కోకటంలో పెట్టి శుభ్రంగా బాటిల్ ఈయన తయారు చేసి అమ్మేసేది. సో ఇట్లాంటి చండాలమైన పనులన్నీ ఆయన చేసి ఏదో సో ఈ రకంగా ఉన్నవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్లనే గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది వీర శివారెడ్డికి, రాజశేఖర రెడ్డి గారికి చెప్పి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటే చాలా కాలం బెంగళూరులోనే ఉండేవాడు. ఈయన కూడా ఆయన కలవడానికి ఎన్నోసార్లు ఏదో ఈయన నక్క చిత్తుల వినయాన్ని చూసి
పుత్తా నరసింహారెడ్డిని కాదని ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు. పుత్తా నరసింహారెడ్డి గారు కాదని ఈయనకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన అది ఓర్చుకోలేక ఎమ్మెల్సీ రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో ఆయన నిలవడం జరిగింది. సో ఈయన బెట్టింగ్ రాయడు మొత్తం పైన. ఇంకా మళ్ళీ అదొక స్పెషల్ క్వాలిటీ. ఏడ బెట్టింగ్ ఉన్నా ఆయనే, ఎక్కడ భూములు ప్లాట్లు చేస్తానే ఈయన దానికి ప్లాట్లకు ఓనర్లుగా భాగస్వామిగా ఉంటాడు. పొద్దుటూరులో ప్లాట్లే, కడపలో ప్లాట్లే, ఇంకేడన్నా బెయ్యి. ఇది ఈయన చేసే కార్యక్రమం. ఈయన ఇంకొకరి గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శించే, ఆయన చేరిన పార్టీ ఏంది? తెలుగుదేశం పార్టీ. ఆయన చేసే తెలుగుదేశం పార్టీ అని ఆయన 14.5 సంవత్సరం అధికారంలోకి ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. 14.5 సంవత్సరంలో ఏమన్నా మంచి చేశాడా? ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారు చేయలే. లేకుంటే ఒక ప్రాంతానికి మేలు చేశాడా? లేకుంటే ఒక కులానికి మేలు చేశాడా? చేయలే. ఏం చేయలే. 14.5 సంవత్సరం లంచాలు, కమిషన్లు ఎక్కడ వస్తాయో అక్కడ దండుకునే కార్యక్రమం జరిగింది తప్ప చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అంతా కూడా అట్లే జరిగింది. సో ఈ రకంగా ఇంకా ఈ భూ కబ్జాలు అంటావా? ఆయన ప్రపంచంలో పెద్ద భూ కబ్జా అంటే అమరావతి. కొన్ని వేల ఎకరాలు ఈ భూదందా చేసే కార్యక్రమంలో భాగంగానే చేయడం జరిగింది. ప్రతి జిల్లాలోనూ చంద్రబాబు నాయుడు గారికి ఆస్తులు ఉన్నాయి. మళ్ళా కొన్ని లక్షల కోట్ల రూపాయలు దిగమింగినాడు. ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలోనే కాదు, అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయనకు బినామీలు ఉన్నారు. ఈయన డబ్బులు, ఈయన ఆస్తులు కూడా ఉన్నాయి. ఎంతసేపు ఉన్నా ఇంట్లో కూర్చొని నీకు ఏం తెలుస్తుంది? ఈ 5 ఏళ్ళు ఏమైనా పోయినావా? ఎప్పుడన్నా ఏడన్నా గ్రామాలకు ఎక్కడన్నా ప్రజల్లోకి పోయి కనుక్కున్నావా? ప్రజల నాడు ఏందో ఏం లేకుండా మనకు నోరు ఉంది కదా అని నోరు బారేసుకుంటే ఇటువంటి పరిస్థితే. కబడదారు, మంచిది కాదు, నీకు మంచిది కాదు. నోరుందని నోరు బారేసుకుంటే మంచిది కాదు. సో దీంతోపాటి నేను యాన్నో భూ కబ్జాలన్నీ చేసినానంట. ఎక్కడ చూపించ మనం, ఎక్కడ చూపించదురాయా? యాడికి వచ్చావో దా చూపించరాయా ఏడ చేసినావునో. ఒకవేళ నా దగ్గర డబ్బులు ఉండిండొచ్చు, డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కొని ఉండొచ్చు, తప్పులేదు దాంట్లో. మేమేమి అన్యాయంగా దోచుకునేది, నీ మాదిరి దాచుకునేది, ఇటువంటి పనులు మేము చేయం. నాకు అవసరం కూడా లేదు అటువంటి పనులు. సో తప్పకుండా నోరు బారేసుకుంటే మంచిది కాదు. వీరశివారెడ్డి, నువ్వు పెద్ద అయినావు కాబట్టి వాడికి వయసు ఎక్కువ ఉంది, నాకంటే పెద్దోనివి నువ్వు. అందుకోసం వయసుకు తగ్గట్టుగా ప్రవర్తన చేసే కార్యక్రమం చెయ్యి. అంతగా తప్పనిచ్చి ఈ రకంగా నోరు బారేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ, నన్ను కానీ ఈ నోరు బారేసుకుంటే మంచిది కాదు అని చెప్పేసి నీకు తెలియజేసుకుంటూ, సో తప్పకుండా ఇట్లాంటి భవిష్యత్తులో జరగవు అని చెప్పేసి నేనైతే భావిస్తాను అన్నమాట. థ్యాంక్ యూ, నమస్కారం. అటువంటి నా ఎమ్మెల్యే సీట్ ఏందండి? నేను నిత్యం ప్రజల్లో ఉండేవాడిని. కేంద్రం వాళ్ళకు ఏంటో పేపర్లు ఉన్నాయి కదా, లేకుంటే ఛానళ్ళు ఉన్నాయి కదా అన్న ఉద్దేశంతో ప్రజలను తప్పుదారి పట్టించేదానికి ఇట్లాంటి పనులు చేస్తారు తప్ప వేరే ఏం లేదు. 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నేను ఆల్రెడీ గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా 2 ఏళ్ల నుంచి
మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ప్రజల్లోనే పెట్టడం జరిగింది. సో హ్యాట్రిక్ కొట్టేది కూడా నేనే అని చెప్పేసి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నా. మాట పైన ఉండకపోయేది ఏం లేదు, మాట పైన నిలబడే వ్యక్తే ఆయన. ఏదైతే మేనిఫెస్టోలో పెట్టాడో దాన్ని భగవద్గీతగా, బైబిల్గా, ఖురాన్గా భావించి 99% హామీలు నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. ఇది భారతదేశంలో 75 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో ఎక్కడ ఎప్పుడూ జరిగిన పరిస్థితే లేదన్నమాట. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మేనిఫెస్టో చూసింది? ఎలక్షన్లలో మేనిఫెస్టోలో అనౌన్స్ చేయడం, ఎలక్షన్లప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడుందో తెలియదు, ఏం అనౌన్స్ చేసినారో తెలియదు ఆ పాలకులకు. ఇటువంటి అరిగిపోయిన పార్టీ అది. కడప జిల్లా పుల్లంపేట రెవెన్యూ అధికారుల చేతివాటం, అరాచక అక్రమాల కారణంగా గ్రామాల్లో ఘర్షణలకు దారితీసే ప్రమాదం ఉందని బాధితుడు ముమ్మడి కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు బాధితులకు జరుగుతున్న అన్యాయంపై కడప నగరంలోని వైఎస్ఆర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వెల్లడించారు. ముంపు వాసుల గోడు పట్టనట్లు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపట్టారు. ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితి దాపురించడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ముంపు వాసులకు ఇంటికో ఉద్యోగం, 5 సెంట్ల ఇంటి స్థలం, 5 ఎకరాల భూమి ఇవ్వాలని జీవో ఇచ్చినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు. రెవెన్యూ అధికారుల తీరు వల్ల రైతుల మధ్య గొడవలకు దారితీసే పరిస్థితి ఉందన్నారు. భూములను దక్కించుకోవడం ద్వారా ఒకరినొకరు చంపుకునే పరిస్థితి రాబోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. పుల్లంపేట మండలంలో లంచం తీసుకుని ఒకరికి భూమి 4గురికి ఇచ్చారని, దీనివల్ల రైతుల మధ్య తగాదాలు వచ్చి తన్నుకునే పరిస్థితి లేకపోలేదని వివరించారు. రెవెన్యూ అధికారుల లీలలు అన్నీ ఇన్ని కావని, వారి లీలల వల్ల గ్రామాల్లో చిచ్చుకు దారితీసే ప్రమాదం ఉందని, దీనికి సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. మాది రాజంపేట. గత 35 సంవత్సరాల ముందు ఏదైతే సోమశిల బ్యాక్ వాటర్ కింద నందులూరు మండలంలో మునగ ప్రాంత వాసులం మేము. మాకు జీవో నెంబర్ 89 ప్రకారము ఇంటికొక ఉద్యోగము, ఇంటి స్థలము, పండే భూమి అయితే 2.5 ఎకరా భూమి, లేదు అంటే 5 ఎకరాల భూమి ఇవ్వాలి అని చెప్పి జీవోనే ఉంది. నందులూరు, సిద్ధవటము, ఒంటిమిట్ట, రాజంపేట మండలాలలో మాత్రమే ఇంచుమించు 30,000 కుటుంబాలు ఈ మునగ ప్రాంత వాసులు ఉన్నారు. మాగాని భూముల్లో ఇంచి ఎత్తుకొని వచ్చి రోడ్డుకు అటువైపు ఇటువైపు 54 కిలోమీటర్ల వైపు మమ్మల్ని పడేస్తే ఇంతవరకు మమ్మల్ని ఆదుకుండే పొలిటికల్ లీడర్ ఇంతవరకు గత 35 ఏళ్ల నుంచి లేరు. అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పాలన అనేది ఈ రాష్ట్రంలో లేదు అనేది మరోసారి రుజువైంది. దీనికి ఆధారాలు ఏంటంటే, మాకు 1999లో మునగ ప్రాంతం కింద 5 కుటుంబాలకి భూమి ఇచ్చారు పుల్లంపేట మండలంలో. ఇది మాకు ఇచ్చిన అవార్డు ఫాము, 5 కుటుంబాలకు సంబంధించిన అవార్డు ఫాములు ఉన్నాయి. మాకు 2019 నుంచి మా వాళ్ళు తిరిగి అలసిపోయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీ సేవ స్పందన కార్యక్రమాలు పెడితే 2019కి స్పందన ఇచ్చాను, 2022కి స్పందన ఇచ్చాను, 3 సార్లు కలెక్టర్కి రిజిస్టర్ పోస్టు చేశాను, 2 సార్లు కలెక్టర్ని కలిశాను, ఎంఆర్ఓ గారిని కలిశాను, లాస్ట్కి రిట్ పిటిషన్ కూడా వేశాం. రిట్ పిటిషన్ కూడా వేస్తే గత సంవత్సరంలో 5 ఏదైతే మాకిచ్చిన భూమిని మేము ఎమ్మెల్యేని కలిసాము, లాస్ట్ పార్లమెంట్ సమయానికి ఎంపీ గారిని కూడా నేను టికెట్ ఖర్చు పెట్టుకొని ఎంపీ గారిని కూడా వాళ్ళ ఇంట్లో కలవడం జరిగింది. పుల్లంపేటలో ఇలాంటి నీచమైన ల్యాండ్ లూటీ జరుగుతుంది, జనాల్ని సర్వనాశనం చేస్తున్నారు నాయకులు అధికారులు కలిసి, దయచేసి మీరు మీ దృష్టికి తీసుకొస్తున్నాము, మీరు న్యాయం చేయాలని అడిగితే నేను వచ్చి మాట్లాడుతా అన్నారు. ఇంతవరకు న్యాయం జరగలేదు. వేరే వాళ్ళకు ఈ ల్యాండ్ మాకు ఆల్రెడీ ఇచ్చిన భూమిని వేరే వాళ్ళకు సర్వే చేయించి 5 ఎకరాలు 23లో సర్వే చేయించి ఈరోజు వాళ్ళకి అడంగళ్ళల్లో వేరే వాళ్ళ పేర్ల మీద ఎక్కించి ఆర్టీఐలు చేసే నీచమైన కార్యక్రమాలు రెవెన్యూ డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి. ఇదొకటే కాదు, నా దగ్గర ఇంకా సర్వే నెంబర్లు ఉన్నాయి. ఎవరెవరు డబ్బులు ఎంఆర్ఓలకు వేశారో ఆ లిస్టు కూడా ఉంది. ప్లస్ ఏ సర్వే నెంబర్లు ఏ ప్రాంతంలో చేశారు అనేది మీరు ఇంకా విచారణ చేయాలంటే ఇప్పుడు పడుతున్న కొత్త హైవే మీద అటువైపు ఇటువైపు ఇంతకుముందు గతంలో ఎవరు భూములు రికార్డులో ఉన్నాయి, ఇప్పుడు ఎవరు రికార్డులో ఉన్నాయి, ఆన్లైన్లో వద్దు, రికార్డులలో గతంలో ఏమున్నాయి ఇప్పుడు ఏమున్నాయి. నీచమైన పనులు ఏంటంటే అటెండర్ దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఎంఆర్ఓ ఆఫీసులలో చేతివాటం చూపించి
ప్రజల్ని యువతని రైతుల్ని ఈ ఆకాశం పైకి తలెత్తుకొని గుండెలు బాదుకొని ఈ దేశంలో ఎందుకు పుట్టినాంరా నాయన అనుకునే పరిస్థితికి రాజకీయ నాయకులు మరియు ఈ అధికారులు రెవెన్యూ అధికారులు తీసుకొని వస్తున్నారని నేను తెలియజేస్తున్నాను. ఒక నెల ఉద్యోగం వాడికి జీతం ఉంటే ఒక వారం వీడు అటెండర్ దగ్గర కూర్చుంటున్నాడు. ఎవడన్నా నా భూమి ఎవడన్నా ఎక్కించుకుంటాడేమో, తారుమారు చేస్తారేమో రికార్డు, ఎంఆర్ఓ వాళ్ళని అడుక్కునే పరిస్థితి, దీనమైన పరిస్థితి. చదువుకున్నవాడు, అవగాహన కలిగిన వాడు, ఈ దేశం గురించి రాజకీయం గురించి నేషనలిస్ట్ భావాలు ఉండేవాళ్ళు మాలాంటి వాళ్ళకే ఇలాంటి పరిస్థితి ఉందంటే ఒక సామాన్యమైన రైతుకి, అవగాహన కలిగినోడికి రాజకీయ నాయకుడు, అధికారులు అంటే బిత్తరపోయేవాడి జీవితాలు ఎలా ఉంటాయో ఒకసారి దయచేసి ఈ వ్యవస్థకి తెలియజేయాలని చెప్పేసి మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు. తరచూ దాన ధర్మాలతో తన ప్రత్యేకత గుర్తింపు పొందిన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరోమారు తన ధాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రొద్దుటూరులోని నాయి బ్రాహ్మణులకు సొంత కళ్యాణ మండపం కోసం 33 సెంట్ల స్థలాన్ని 1.5 కోటి సొంత నిధులతో కొనుగోలు చేసి నాయి బ్రాహ్మణ సేవా సంఘానికి అందించారు. దువ్వూరు రోడ్లోని ప్రకృతి ఎస్టేట్లో నాయి బ్రాహ్మణుల కోసం స్థలాన్ని కేటాయించడంపై నాయి బ్రాహ్మణులు సంతోషం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే రాచమల్లును ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. టీటీడీ బోర్డు సభ్యులు యానాదయ్య ఈ కార్యక్రమానికి హాజరై నాయి బ్రాహ్మణుల కోసం సొంత నిధులతో ఎమ్మెల్యే కళ్యాణ మండపం కోసం విరాళంగా స్థలాన్ని ఇవ్వడం గొప్ప విషయమన్నారు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన నాయి బ్రాహ్మణులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ఎమ్మెల్యేకు అఖిల భారత రాష్ట్ర జిల్లా సంఘం తరపున కృతజ్ఞతలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో నాయి బ్రాహ్మణులందరూ ఎమ్మెల్యే గెలుపు కోసం, వైసీపీ గెలుపు కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం నాయకులు కొత్తపల్లి కిషోర్, శ్రీనివాసులు, కర్ణ, సోములవారిపల్లి మహేష్, ముద్దనూరు గురప్ప, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఎవరు చేయని విధంగా ఈ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో తన సొంత నిధులతో 33 సెంట్లు స్థలం, దాదాపు 1.5 కోట్ల రూపాయల పైన వెచ్చించి ఈరోజు స్థలాన్ని కొని నాయి బ్రాహ్మణ కమ్యూనిటీకి కమ్యూనిటీ హాలు, కళ్యాణ మండపం కట్టుకునేదానికి ఈరోజు స్థలదాతగా నిలబడ్డాన్ని ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ప్రొద్దుటూరు జిల్లా అంతా కూడా మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో చాలా మంది నాయకులు చూసాం. రాజకీయ నాయకులు అంటే ఏదో ఎలక్షన్ టైంలో మాటలు చెప్పేసి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మర్చిపోవడము, లేదా ఏదో ప్రభుత్వ బంజరు భూము ఎక్కడైనా కొంత స్థలం ఇచ్చేటటువంటి వ్యక్తులు కానీ తన సొంత నిధులు కోట్ల రూపాయలు పెట్టి ఒక సామాజిక వర్గానికి ఇంత సహాయం చేసేటటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు. ఎందుకంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిదర్శనము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అయితే ఈ రాష్ట్రంలో పేదల పక్షాన, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీలు, బీసీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలని ఏ విధంగా పేదల యొక్క ఆర్థిక, సామాజిక, రాజకీయ అభివృద్ధికి, విద్యా అభివృద్ధికి కృషి చేస్తున్నారో ఆ విధంగా ఆయన వారసుడుగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఈ ప్రొద్దుటూరులో ఏ పేద వర్గాలకి ఏ అవసరం వచ్చినా నేనున్నాననేటువంటి ముందుకు రావడం. అదిగాక ఈ పొద్దుటూరు పట్టణంలో దాదాపు 8 నుంచి 10,000 నాయి బ్రాహ్మణ ఓటింగ్ ఉన్నప్పుడు కూడా కనీసం ఈ ప్రొద్దుటూరులో చాలా కులాలకు అన్ని రకాల ఆర్థిక స్తోమత ఉన్నటువంటి కులాలకు కళ్యాణ మండపాలు ఉన్నాయి. మరి రజిక, నాయి బ్రాహ్మణులు అనే చిన్న కులాల స్థలం కొని కట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో గౌరవ శాసనసభ్యులు ముందుకు వచ్చి ఈరోజు స్థలం ఇవ్వడమే కాదు, ఈ రోజు ఇంకొకటి కూడా ఆయన మీరు కళ్యాణ మండపం నిర్మించుకునేటప్పుడు ఆర్థిక సహాయం కూడా చేస్తానని తన యొక్క మనసులోని మాట చెప్పడాన్ని నిజంగా పొద్దుటూరు ప్రజలందరం కూడా మేము స్వాగతిస్తున్నాం. నేను కూడా మన నాయి బ్రాహ్మణుల తరఫున మనం అందరం కూడా రాబోయే ఎన్నికల్లో ఏదో మాటలు చెప్పి ఎలక్షన్లలో ముందుకొచ్చి మాటలు చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత కనుమరుగయ్యేటటువంటి నాయకులు కాదు. నిరంతరం ప్రజల పక్ష నుండి ఇంత సహాయం చేసిన నాయి బ్రాహ్మణులకు మనం రెట్టింపు డబుల్ కృతజ్ఞత తెలియజేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రొద్దుటూరు పట్టణ నియోజకవర్గానికి చెందిన ప్రతి నాయి బ్రాహ్మణుడు, సోదరుడు, సోదరిమని మనమే స్వచ్ఛందంగా మనమే ప్రచార సాధకులుగా మన ఓట్లే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి మన బంధువులు వాళ్ళందరూ కూడా ఓట్లు వేపించి గౌరవ శాసనసభ్యుల్ని అత్యధిక మెజార్టీగా గెలిపించి ఈ రాష్ట్ర పేద వర్గాల పక్షాన ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా పొద్దుటూరు శాసనసభ్యులు అత్యధిక మెజార్టీతో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గెలుపులో నాయి బ్రాహ్మణుల పాత్ర కూడా కీలకంగా ఉందని అన్నప్పుడే మనం ఆ కృతజ్ఞత నిరూపించుకున్నట్టు ఉంటుంది. మరి ఇటువంటి శాసనసభ్యులకి ఖచ్చితంగా మేము పొద్దుటూరులో ఉన్న ప్రతి నాయ బ్రాహ్మణ సోదరి మేమందరం కూడా అండగా ఉండి గౌరవ శాసనసభ ఎన్నికల్లో మేమే ప్రచార సాధకంగా ముందుంటామని కూడా, అదేవిధంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు కానీ, ఈ పార్లమెంట్ సభ్యులు వైఎస్ మా అవినాష్ రెడ్డి గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా నాయ బ్రాహ్మణులు అందరం కూడా అండగా ఉంటాం. ఎందుకంటే నాయి బ్రాహ్మణులు తోకలు కత్తిరిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు మేము మర్చిపోయే పరిస్థితి లేదు. మా కత్తెరలకు గతంలో పదును పెట్టి చంద్రబాబు నాయుడు తోక కత్తిరించడం జరిగింది తన ముఖ్యమంత్రి, తన పార్టీకి. ఇప్పుడు కూడా
చంద్రబాబు నాయుడికి ఈ దొంగలందరూ ఏకమైన అన్ని రాజకీయ పార్టీలు మూకుమ్మడిగా గౌరవ్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద వ్యతిరేకత ప్రజలకు పేద వర్గాలకు వ్యతిరేకంగా వచ్చే ఇలా పార్టీల అభ్యర్థులందరూ కూడా మేము కూడా కత్తెరలకు పదును పెట్టి ఈ రోజు క్యాలెండర్ ఆవిష్కరణ కాదు, త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర మొదలుపెట్టి ఈ రాష్ట్రంలో వీళ్ళందరూ కూడా తోకలు కత్తిరించి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి ముఖ్యమంత్రిని దానితో సమానంగా జగన్మోహన్ రెడ్డితో సమానంగా ప్రొద్దుటూరు శాసనసభ రాష్ట్రంలో కూడా అత్యధిక మెజార్టీ వచ్చేదానికి న్యాయబ్రాహ్మణ సంఘం తరఫున మేమందరం కూడా కృషి చేస్తామని మీ ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారం సుప్రీంకోర్టులో తిరస్కరణకు గురైన ఏదో ఒక లోసుగు వెతుక్కుంటూ చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ తెలిపారు. కడప నగరంలోని హరి టవర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీ వేల కోట్ల ప్రజాధనాన్ని కోర్టు ఫీజులకు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబుకు ప్రజాదరణ తగ్గదన్నారు. కోర్టులు ఎన్నిసార్లు చివాట్లు పెట్టినా జగన్ తీరు మారకపోవడం బాధాకరమన్నారు. పిటిషన్ తిరస్కరణకు గురైన ఆయన సీఎం పదవిలో కొనసాగడం తగదని ఈ సందర్భంగా చెప్పారు. వేల కోట్ల ప్రజాధనాన్ని కోర్టులకు ఖర్చు పెట్టే హక్కు జగన్కు ఎక్కడిదని సూటిగా ప్రశ్నించారు. మోసగాళ్లను సరహదాలుగా పెట్టుకుని అడ్డంగా దోచేస్తున్న జగన్ను ప్రజలు సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఇప్పటికైనా గ్రహించాలని ఆయన సూచించారు. అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా వీళ్ళు అప్పీలు పోయిన కేసును కొట్టేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు మీద అక్రమ కేసుల్లో ఒకటైన ఇన్నర్ రింగ్ రోడ్డు కేసును జగన్ రెడ్డి ప్రభుత్వం అప్పీల్ చేస్తే హైకోర్టు దాని మీద బెయిల్ మీద అది కొట్టివేస్తూ దీంట్లో ఉన్న ముద్దాయిలకందరూ కూడా బెయిల్ ఇచ్చినప్పుడు ఈయన ఎందుకుగాను ఇవ్వకూడదు అని చెప్పి ఒక చెంపపెట్టుగా సుప్రీంకోర్టు చెప్పడము, ఈ ప్రభుత్వాన్ని సిగ్గు శరం ఉంటే ఇప్పటికే రాజీనామా చేస్తున్నారు. గతంలో మనం చూసాం కొన్ని ప్రభుత్వాల్లో, అప్పుడు జనార్దన్ రెడ్డి అయితేనేమి, సంజీవ్ రెడ్డి గారు అయితేనేమి, ఒక కేసు హైకోర్టులో కొట్టేస్తే ఇమ్మీడియట్గా రాజీనామా చేశారు. ఈ దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి ప్రజా డబ్బు దుర్వినియోగం చేస్తూ ప్రతి కేసు కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన దాని మీద అప్పీలు పోవడము, అక్కడ చెంపబెట్టు పెట్టడము జరుగుతూ ఉంది. సుప్రీంకోర్టులో కూడా వాళ్ళకు కూడా అర్థమైంది, ఈ ప్రభుత్వం ప్రజా డబ్బు దుర్వినియోగం చేస్తూ ఉంది, ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెడుతుంది. ముఖ్యంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని తప్పుడు కేసులు పెట్టి దాదాపు 53 రోజులు అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకందరూ కూడా తెలిసింది. కాబట్టి ఇటువంటి చర్యలను అందరూ కూడా ఖండించాలి. ఈ దినం సుప్రీంకోర్టులో స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా ఈ దినం వైసీపీలో చూస్తున్నాం. గతంలో ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు చూశాం, కానీ వైసీపీలో ఎమ్మెల్యేలను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అది కూడా ఎస్సీలు మాత్రమే, బీసీలు మాత్రమే, ఓసీలు జోలికి పోవడం లేదు. ఈ దినం వాళ్ళ పార్టీలో ఉండే నాయకులే రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారు. ఎంత దుర్మార్గం అని చెప్తే అంత దుర్మార్గం ఉంది. కడప జిల్లాలోనే రామచంద్రయ్య గారు కూడా అటువంటి పార్టీలో మేము ఉండలేం, మాలాంటి వాళ్ళు ఆ పార్టీలో ఉండేదానికి ఈ ప్రజలు కూడా హర్షించరు. కాబట్టి మేము కూడా జగన్మోహన్ చెప్తున్నాం, నీ ప్రవర్తన మార్చుకోవాల, ఒక నియంతలాగా ప్రవర్తిస్తున్నామని చెప్పి అందరూ కూడా ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా ఈ దినం అసంతృప్తితో బయటకు వస్తున్నారు. అదేవిధంగా ఈ దినం ఆ విధంగా బయటకు వస్తూ ఈ రాష్ట్రంలో ప్రజలు బై చెప్పే రోజులు దగ్గర వచ్చాయి. జగన్మోహన్ రెడ్డిగా ఎంచుకో రోజులే. నీకు నీ పరివారానికి తప్పకుండా ఇంటికి పంపిస్తారు. ఎందుకంటే నువ్వు కొంతమందిని నలుగురిని మాత్రం పెట్టుకున్నావు. సుబ్బారెడ్డి అనే వ్యక్తి మీ చిన్నాయన, ఆయన తిరుపతి దేవస్థానం అపవిత్రం చేసి వచ్చిన వ్యక్తి. ఆయన రాజ్యసభ్యాలను ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఆయన ఒకడు. అదేవిధంగా మొదటి నుంచి కూడా ఎంపీ, రాజ్యసభ ఎంపీ, ఆయన కూడా ఏ విధంగా ప్రజలు దోచుకొని ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడు. ఇటువంటి వాళ్ళు దొంగలు నీకు అడ్వైజర్లుగా ఉన్నారు. నీకు చెంచాలు పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించుంటే కాదు అది. మాకు ప్రజలందరూ కూడా ఈ దినం 5 కోట్ల మంది ఆంధ్రులు కూడా తెలుగుదేశం రావాలి, తెలుగుదేశం వస్తుంది
అని చెప్పి నినాదంతో ఉన్నారు. కాబట్టి సుప్రీంకోర్టు ఈ న్యాయస్థానాలు ఇచ్చిన దానిలోకి తలవొగ్గి నువ్వు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఆంగ్లేయుల చెరలో ఉన్న భారతదేశానికి విముక్తి కల్పించేందుకు మహాత్మా గాంధీ చేసిన పోరాటం అనిర్వచనీయమని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ పొలిటికల్ సైన్స్ చైర్మన్ పడుచూరి వెంకటేశ్వర్లు తెలిపారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కడప నగరంలో మహాత్మా గాంధీ 76వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఆర్యవైశ్య మహాసభ నాయకులు కడప నగరం ఐటీఐ సర్కిల్లోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పడుచూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ దేశ స్వాతంత్ర సముపార్జన కోసం అనేక మంది మహనీయులు పోరాటాలు చేసిన మహాత్మా గాంధీ శాంతి అహింసలను ఆయుధంగా చేసుకుని చేపట్టిన సత్యాగ్రహంతో బ్రిటిష్ వారిని గడగడలాడించి భారతీయులను ఏకతాటిపైకి నిలిపి దేశానికి స్వాతంత్రం సిద్ధించడంలో ప్రధాన పాత్ర పోషించారన్నారు. 1869 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీన జన్మించిన గాంధీజీ 1948 జనవరి 30న మతతత్వవాదుల చేతిలో బలి కావడం జరిగిందన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిచిన గాంధీజీ మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించి దేశంలో శాంతి సౌభాగ్యం వర్ధిల్లేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కడప క్లబ్ అధ్యక్షులు శ్రీనివాసులు, గుడుగుంట్ల లక్ష్మయ్య, రీజనల్ సెక్రటరీ మహేష్, జోన్ చైర్మన్ కాంబోజీ గంగశివ సాయి తేజ, నూతన సెక్రటరీ దరిసా శ్రీనివాసులు, క్లబ్ కోశాధికారి మేడిశెట్టి నారాయణ, సభ్యులు నారాయణ, సురేష్, విద్యా కమిటీ చైర్మన్ బుధవరపు కృష్ణమూర్తి, పలకల సుబ్బారావు, తిరుమల రెడ్డి శేఖర్, ఇతర సభ్యులు పాల్గొన్నారు. జై వాసవాంబ. ఈరోజు పూజ్య బాపూజీ మోహన్ దాస్ కరంచంద్ గాంధీజీ మహాత్మా గాంధీ యొక్క 76వ వర్ధంతి సందర్భంగా మహాత్మా గాంధీజీ ఈ దేశ స్వాతంత్రం పోరాటం కోసం బ్రిటిష్ వాళ్ళతో అనేక మంది నాయకులు, మన భారతావనిలో ఉన్నటువంటి ఎందరో పోరాట యోధులు అనేక విధాలుగా పోరాటం చేసినా ఈ దేశ స్వాతంత్రాన్ని సాధించడంలో శాంతి అహింస ఆయుధాలుగా సత్యాగ్రహం అనేటటువంటి సూక్తితో, వాటి యొక్క స్ఫూర్తితో, వాటి యొక్క లక్షణాలతో, వాటి యొక్క భావాలతో బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తించి భారతీయ పౌరులందరినీ కూడా ఏకతాటిగా నిలిపి ఈ యొక్క దేశ స్వాతంత్ర పోరాటాన్ని సాధించడంలో ఆయన చేసిన కృషి ఈ దేశంలో ఉన్న ప్రతి భారతీయుడు కూడా మర్చిపోలేడు. 1869 అక్టోబర్ 2వ తారీఖున గుజరాత్లో జన్మించిన మహాత్మా గాంధీజీ 1948 జనవరి 30వ తారీఖున ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఈ మతతత్వవాదుల యొక్క చేతుల్లో వారు బలి కావడం జరిగింది. అంటే స్వార్థపూరితంగా మహాత్మా గాంధీజీకి వస్తున్నటువంటి పేరును జీర్ణించుకోలేక, భారతీయ ప్రజల్లో వారి యొక్క చెరగని ముద్రను జీర్ణించుకోలేక ఆ మహనీయుడిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. ఆ మహనీయుడు చూపినటువంటి మార్గంలో ప్రతి భారతీయుడిగా పయనించాలని ప్రతి ఒక్కరు కూడా వారు చూపిన ఆచరణలో పయనించి భారతదేశంలో శాంతి సౌభాగ్యం వర్ధిల్లేలా వెల్లివిరిసేలా కృషి చేయాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ జగన్ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తుంటే కాంగ్రెస్ పొమ్మన లేక పొగబెట్టి బయటికి పంపిన విషయాన్ని విస్మరించి మాట్లాడడం తగదు. వైసీపీ జిల్లా అధ్యక్షులు నగర మేయర్ సురేష్ బాబు స్పష్టీకరణ. భక్తుల మనోభావాలను గుర్తించకుండా రెవెన్యూ అధికారులు నవగ్రహ విగ్రహాలను తొలగించడం దారుణం. తహసీల్దార్ క్షమాపణ, విగ్రహాల పునర్నిర్మాణ హామీతో సమస్య పరిష్కారం. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని నిరుపేదలకు నవరత్నాలు కార్యక్రమం ద్వారా అనేక సంక్షేమ పథకాలు. వైఎస్ఆర్ ఆసరా చెక్కు పంపిణీలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, నగర మేయర్ సురేష్ బాబుల వెల్లడి. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమ పార్టీ నాయకుల పట్ల ఏకపక్షంగా వ్యవహరించడం తగదు. కలెక్టర్కు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి ఫిర్యాదు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.